మనతో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే అలాగే బీజేపీ వైస్ ప్రెసిడెంట్ చింతల రామచంద్ర రెడ్డి ఉన్నారు. ఒక్కసారి తాజా రాజకీయ పరిస్థితులు కానీ ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలన్నింటి మీద ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చింతల రామచంద్ర రెడ్డి గారు, ఖైరతాబాద్కు ఎప్పుడు ఉప ఎన్నిక రాబోతుంది అనేది కొంత చర్చ జరిగింది. మళ్ళీ కాస్త అక్కడిక్కడ కొంత ఆలస్యం అవుతుంది. ఉప ఎన్నిక రానుందా ఖైరతాబాద్కి? ఉప ఎన్నిక రావాలనేది ఈనాడు న్యాయ వ్యవస్థ న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసు ఇది. కాబట్టి తప్పనిసరిగా వస్తుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఇతర పార్టీ మీద పార్లమెంటుకు పోటీ చేయడం అనేది ఈనాడు స్పష్టంగా పార్టీ ఫిరాయింపు అనేది కనిపిస్తుంది. కాబట్టి దానిపైన తప్పనిసరిగా కోర్టులో, ముఖ్యంగా సుప్రీంకోర్టులో కూడా అది వస్తుందని మేము అనుకుంటున్నాం. సుప్రీంకోర్టులో వేసారా? సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. మరొక పక్క ఖైరతాబాద్కు సంబంధించి మొన్న చూసాం, హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలు కానివ్వండి, జిహెచ్ఎంసీకి సంబంధించిన కూల్చివేతలు జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ వాళ్ళే ఆదేశాలు ఇస్తే కూలుస్తున్నారు అంటారు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని వచ్చి ఒకవైపు హడావిడిని ఎట్లా చూస్తారు అసలు? హడావిడి అయిపోయిన తర్వాత రావడం అనేది ఈనాడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక నాటకం. నాటకాలు ఆడడంలో కాంగ్రెస్ను ఆరితేరినటువంటి వాళ్ళు, ముఖ్యంగా దానం నాగేందర్ గారు కూడా తనను మించినటువంటి నాయకుడు భూ ప్రపంచంలో ఎక్కడ కూడా లేడు. కాబట్టి కొట్టే ముందు వచ్చి ఆపితే దాన్ని తను చేసినటువంటిది నిజంగా కూడా ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు అనేది అనుకుంటాం. అంతా అయిపోయిన తర్వాత వచ్చి కారులో కూర్చొని ప్రెస్ పబ్లిసిటీ గురించి చేసినటువంటి డ్రామా ఇది ప్రజలందరూ కూడా గమనించారు. కానీ అక్కడే పోటీ చేసి ఒకసారి గెలిచారు, అనేక మార్లు పోటీ చేసినటువంటి చింతల రామచంద్ర రెడ్డి ఎక్కడ కూడా కూల్చివేతలు అడ్డుకోవడం కానీ అటువంటి విషయాలు ఎక్కడ ఎందుకు కనిపించట్లేదు అనేది కూడా ఒక చర్చ. ఒకటి ఈనాడు ప్రభుత్వము ప్రజలపైన, అమాయక ప్రజలు, పేద ప్రజల మీద ఏదైతే ఈ రకంగా కూల్చివేతలు మొదలుపెట్టిండ్రో దీన్ని మేము పార్టీ పరంగా పెద్ద ఎత్తున చేస్తున్నాము. చూశారు మీరు, ఏదైతే మూసి ప్రక్షాళన జరుగుతున్నటువంటి దాంట్లో, ఇల్లు కూలగొట్టే దాంట్లో మేమంతా కూడా ఒక రాత్రి నిద్రపోయినాము. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మేము ఇక చేస్తున్నాము అనేది మేము వచ్చి కాన్స్టిట్యున్సీలో జరిగినాయి కదా, అధికార పార్టీ ఎమ్మెల్యే పోయినా మీరు వెళ్ళలేదు కదా? లే, అధికార పార్టీ ఎమ్మెల్యే అక్కడ స్పాట్ మీద పోలే, కారులో కూర్చొని మాట్లాడినటువంటి మాటలు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొక పక్క రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎప్పుడు అధ్యక్షుడు రాబోతున్నాడు? జిల్లా ప్రెసిడెంట్లకు సంబంధించి ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం? జిల్లా ప్రెసిడెంట్లు కూడా అన్నీ కూడా బేరూజ్ చేసుకొని మా వాళ్ళు ఏదైతే జిల్లాలలో ఎవరైతే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో మొత్తం కూడా అన్ని పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. తప్పనిసరిగా ఈ నెలాఖరు లోపల జిల్లా అధ్యక్షులు అయిపోతారని మేము భావిస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఫిబ్రవరిలో అవుతాడని మేము అనుకుంటున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు రేస్లో రామచంద్ర రెడ్డిని చూడవచ్చా? రేస్లో ఉన్నారా? పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. మీరు ప్రయత్నం చేయట్లేదా? ప్రయత్నం అనేది భారతీయ జనతా పార్టీలో ఏది ఉండదు. భారతీయ జనతా పార్టీ ఎవరు ఏంటిది అనేది పార్టీ వాళ్ళకి తెలుసు, పార్టీ పెద్దలకు తెలుసు. వాళ్ళు ఆలోచించే ఎవరైతే బాగుంటుందని నిర్ణయం తీసుకుంటారు. కనీసం అప్లికేషన్ అంటే నేను చేస్తాను, నేను ఉంటానని ఏం పెట్టుకోలేదు. అప్లికేషన్ అనేది మా పార్టీలో ఏం అట్లాస్ ఉంటుంది, ఏమి ఉండదు. నాకు కావాలని అప్లికేషన్ అభిప్రాయం అని చెప్పలేదా పెద్దలు ఎవరికి? అభిప్రాయం అనేది వాళ్ళకి తెలుసు. ఎవరుంటే బాగుంటుందన్నది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇన్ని సంవత్సరాల మా యొక్క పార్టీలో పనిచేస్తున్నాం, మాకు అన్నీ తెలుసు. కాబట్టి మేము ఎట్లా ఏది ఉండాలో అదే రకంగా ఉంటాం. ఓకే, ఉప ఎన్నిక వస్తే మరొకసారి చింతలనే పోటీ చేస్తారా, లేదంటే పార్టీ ఆదేశాలు ఇతరులకు మద్దతు ఇస్తారా? ఇలా పార్టీ ఎవరు నిర్ణయం అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంటే వాళ్ళే పోటీ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఒకవైపు ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఉప ఎన్నికకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు జరుగుతుంది. ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యం ఖచ్చితంగా కూడా అయితే మాత్రం బీజేపీ అక్కడ గెలుస్తుందని చెప్తూనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేవలం డ్రామాలు ఆడుతున్నాడని చెప్తూనే పార్టీకి సంబంధించి పదవులపైన తనకు అధ్యక్షుడి రేస్లో అధ్యక్షుడిని కరెక్టా కాదని పార్టీ నిర్ణయిస్తుంది. తొందరలోనే రాష్ట్రానికి అధ్యక్షుడు ఈ నెల ఆఖరిలోపు జిల్లా అధ్యక్షుల్లో కూడా ఎంపిక పూర్తవుతుందని చెప్పి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి అంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.